దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పొరపాటు, విషమంత పొరపాటు కూడా ఆయనలో లేదు. ఆయన లోపము లేనివాడు, ఆయనలో పాపము లేదు, ఆయన పాపం ఎరుగని పరిశుద్ధమైన ఆలోచనలు గలవాడు. మనకు వచ్చే ఆలోచనల గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఒక్కోసారి ఒక రకంగా వస్తాయి. మనకి నచ్చిన వాళ్ళు కనిపించినప్పుడు మంచి ఆలోచనలు వచ్చాయి, నచ్చిన వాళ్ళు కనిపించినప్పుడు వారిని గురించి రకరకాలైన కాని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే యేసు ప్రభు వారు మనల గురించి చేసిన ఆలోచనలు ఉన్నతమైనవి. అది మానవ ఊహకు జ్ఞానమునకు మించింది. అలాంటి గొప్ప ఆలోచనల చేత మనల్ని రక్షించుకొని ఏర్పాటు చేసుకొని ఆయన మార్గంలోనికి తోడుకొని వచ్చిన క్షయమైన మనుషులకు అక్షయమైన ఆలోచనలు ఇచ్చేవాడు ఆయనే. మృతతుల్యమైన మనుషులకు మరణము లేని ఆలోచనలు ఇచ్చేవాడు ఆయనే. తాత్కాలికమైన మనుషులకు నిరంతరం ఉండే ఆలోచనలు ఇచ్చేవాడు ఆయనే.